మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య ఉదుత్ తుఫాను వైజాగ్ని ముంచెచ్చింది. ఇప్పుడు ఈ ఉదుత్ తుఫాను కోసం చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వారి సేవలను అందించారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు అసలు ఎలా ఎందుకు చేయాలనుకున్నారు, వాళ్ళ వివరాలు అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ ఇక్కడ ఉదుత్ తుఫాను బాధితుల కోసం మీరు ఎన్నో సేవలు అందించారో తెలిసింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ పార్ట్లో మా ఎక్స్పీరియన్స్ అయితే సార్, ఆ రోజు లైవ్గా ఒక సైక్లోన్ చూసాము. ఆల్మోస్ట్ ఒక 2014 సినిమా డిజాస్టర్ ఎలా చూసాము, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో మేము ఉంటామా పోతామా అన్న ఇదిలో చూసాం. సో ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఒక ఎన్జిఓస్గా మనం కూడా సోషల్ పార్ట్ అందరికీ హెల్ప్ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి, సో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్లో కానీ తీసుకెళ్ళి ఫుడ్ ఐటమ్స్ తీసుకువెళ్ళడం, వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే క్లీనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ పడిపోయి. సో అదేవిధంగా ఇప్పుడు ప్లాంటేషన్ చాలా అవసరం, బికాస్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇక్కడ వైజాగ్లో పెరిగిపోతూ హీట్ వల్ల మళ్ళీ సైక్లోన్స్ వచ్చే ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో ఆ ప్లాంటేషన్స్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ జనాలు అవేర్ చేస్తున్నాం అనమాట. అందరూ కూడా ప్లాంటేషన్ వేయండి, పొల్యూషన్ తగ్గించుకోండి అని చెప్పేసి. అంటే మీరందరూ కలిసి కాలేజ్ నుంచి వచ్చి మీరు అంతా హెల్ప్ చేశారు కదా అందరికీ. మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు, మీరు ఇంటికి వెళ్ళాలి అటువంటి ఏమీ లేదా? లేదు సార్, అటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు సార్. ఇంకా అటువంటి పొజిషన్ మాకు రాలేదని చెప్పి ఇంకా వాళ్ళకి సేవలు అందించడానికి మా మమ్మీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. ఏం చేశారు మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పూర్ గుడిసెల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైస్, వాళ్ళ రేషన్, వాళ్ళకి కావాల్సిన రేషన్ అంతా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి మాకు తోచిన సహాయం మేము వాళ్ళకి అందించాం సార్. నేను ఆర్జే అండి, ఫ్రమ్ రేడియో సిటీ 91.1 FM. సో ఆ హుదూద్ వచ్చిన మండే రోజు వి లాస్ట్ పవర్ అండ్ అంతా. సో 2 days నుంచి పవర్ లేదు కాబట్టి ఫస్ట్ వీ స్టార్టెడ్ ఎట్ 8 o'clock సెల్ ఫోన్ ఛార్జింగ్స్ అనేవి ఇవ్వడం మొదలెట్టాము. అంటే ఒక 25 points అనేది సపరేట్గా పెట్టామన్నమాట. సో సపరేట్గా పెట్టి దానికి సపరేట్గా డీజిల్ తీసుకొచ్చి మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇదొకటే కాకుండా ఆ ఈవినింగ్ మా కంపెనీ వెంటనే ఎలానో అలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంది. సో మేము వెనకాల సర్వే చేసి సాగర్ నగర్, భీమిలి, తర్వాత లంకెల్పాలెం వీటన్నిటికీ మేము ఫుడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మా లిజనర్స్ కూడా దాదాపుగా 500 kgs ఆఫ్ రైస్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఒక 3 days చేసిన తర్వాత జూ పరిస్థితి ఏంటో మాకు తెలిసిందనమాట. సో జూ క్యూరేటర్ గారు మాకు చాలా క్లోజ్ ఫర్ రేడియో సిటీ. సో ఆయన పరిస్థితి ఇలా జరిగిందంటే ఒక 400 మంది వాలంటీర్స్ని మేము రేడియో సిటీ లిజనర్స్ ద్వారా వెళ్ళాం. ఒక 5 enclosures అనేవి 3 daysలో క్లియర్ చేయడం జరిగింది. ఫస్ట్ వైట్ టైగర్, తర్వాత లయన్, తర్వాత బేర్, ఇవన్నీ ఇప్పుడు అవి హ్యాపీగా తిరుగుతున్నాయంటే కారణం మా రేడియో సిటీ లిజనర్స్ అండ్ మేము చేసినవి. సో యాజ్ ఏ వైజాగైట్ బెటర్ వైజాగ్ కోసం పనిచేయాలని చెప్పి మేము ఇది ఒక చాలా చాలా సీరియస్గా మేము పనిచేయడం జరిగింది. నా పేరు సంధ్య అండి. మేము మీకాన్స్ అండ్ ట్రెండ్ సెటర్స్ అండ్ ఎన్జిఓ నుంచి సైక్లోన్ రిలీఫ్ సపోర్ట్ ద్వారా ముందుకు వచ్చాం. మేము బేసిక్గా డే 0 దట్ ఈస్ 12th October, ఆ రోజు మధ్యాహ్నం 11:30 నుంచి 1 వరకు ఎంత విధ్వంసం అయితే జరిగిందో దాన్ని గురించి సర్వే చేయడానికి మా టీం అయితే కానీ అబ్బాయిలందరూ బయటికి వెళ్ళి పరవాడ, రాంబిల్లి, అదే రిమోట్ ఏరియాస్ అన్నీ సర్వే చేయడం జరిగింది. అండ్ దెన్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ వి టుక్ వాజ్ వి రీచ్డ్ అవుట్ టు ద జూ సార్. కొన్ని ఏరియాస్ అయితే అంటే గవర్నమెంట్ రీచ్ కూడా లేని, లేకపోతే వాళ్ళు అపీల్ చేసుకోలేని ఏరియాస్కి మేము ఫుడ్ అండ్ బ్లాంకెట్స్, వాటర్ అవి సప్లై చేస్తాం సార్. అండ్ ఫ్యూచర్లో వీ విష్ టు అడాప్ట్ సమ్ స్కూల్స్. కొన్ని స్కూల్స్కి డోర్స్ అవి విరిగిపోయి బెంచ్లు లేక అవి ఉన్నాయి. సో ఆ స్కూల్స్ అడాప్ట్ చేసాం. ఆల్సో ట్రీ ప్రూనింగ్ అనేది ఒకటి మేము ఐడెంటిఫై చేస్తాం సార్. ట్రీ ప్రూనింగ్ అంటే ఇప్పుడు పడిపోయిన చెట్లు కొట్టేయడం కాకుండా దాన్ని బ్రాంచెస్ కట్ చేసి బ్లైటెక్స్ అని ఒక కెమికల్ పౌడర్ వేసి సో దట్ విల్ గ్రో. సరే, ఉదుత్ తుఫాను జరిగింది, బ్యాడ్ న్యూస్. అవన్నీ మర్చిపోయి ముందు ఎటువంటి వైజాగ్ సిటీని నిర్మించాలనుకో? ఈ స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ వచ్చేసి అది చాలా బాగుంది. అంటే అది ఈ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. యాక్చువల్గా చెట్లు లేపడం వల్లే ఇది వచ్చింది అంటున్నారు. ఇలాంటి డెవలప్మెంట్ కాకుండా గ్రీనరీతో కూడుకున్న డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ అనేది అన్నీ మనం ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చెట్లు నరికేసి అన్ని దానిపైన రాక్స్ కట్టేద్దాం అని కాకుండా గ్రీనరీ షుడ్ బి దేర్
అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ షుడ్ బి దేర్. అలాంటి స్మార్ట్ సిటీ మనకి వస్తే కనుక అది చాలా ఆనందకరం. ప్రగతి వొకేషనల్ కళాశాల నుండి వచ్చాం. వైస్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను సార్. నా పేరు చార్ల్స్ ఫెన్నీ. ఎప్పుడైతే ఇలా జరిగిందో హుదూ తుఫాన్ వల్ల చాలా కలవరం చెందాం. మా కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇల్లు కూలిపోగానే బట్ వాళ్ళకి చెప్పేది అంటే మేము ప్రాణాలు మాత్రం ఎవరికి ఏం అవ్వలేదు, కానీ చాలామంది మనకంటే ఎక్కువ నష్టపోయారు. మరి ఏం చేద్దామని చెప్పి అడిగినప్పుడు 100 మంది ఉన్నారు, సో మనిషి 1 కేజీ బియ్యం తెచ్చిన 100 మంది 100 కేజీలు అవుతాయని చెప్పి అనగానే మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా స్పందించి కనీసం 220 కేజీలు పైగా బియ్యం వచ్చాయి. ఆ బియ్యం రాగానే ఎక్కడైతే ఏరియాలు బాగా పడిపోయాయి అనమాట, ఆ ప్రదేశంలో కనీసం కరెంటు లేదు, వారికి క్యాండిల్ సప్లై చేస్తాం, అన్ని రకాల రేషన్ సంబంధించి అన్నీ కూడా ఇచ్చాం. ఎవరో చేయట్లని చెప్పి ప్రభుత్వాల మీద ఇది అనుకోకుండా మనముగా ముందుగా సహకరిస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా సెట్ అవుతున్న ఉద్దేశంతో మేము అందరం కూడా పూనుకున్నాం. అట్ ది సేమ్ టైం ఈ విధంగా సాక్షికి కూడా మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. ఎందుకంటే చేసిన ప్రతి పని కూడా వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి కొటేషన్స్ కానీ వాళ్ళు రాసినటువంటి ప్రతి దాన్ని కూడా చూసి మేము ఎంతగానో చాలా సంతోషపడుతూ ఉన్నాం. మేము కెన్ ఫౌండేషన్ సంతోష్ మాట్లాడుతున్నానండి. మాకు అంటే ఈ హుడ్ తుఫాన్ అయిన సెకండ్ డే నుంచి మాకేంటంటే మా వాలంటీర్స్ ఫ్రెండ్స్ విజయవాడ కాకినాడ నుంచి ఫస్ట్ మెయిన్ వాటర్ మిల్క్ ప్యాకెట్స్ మాకు పంపించారు. సో ఇమీడియట్గా ఏంటంటే ఎక్కడైతే లైక్ ఎందుకంటే సెకండ్ డే నుంచి మాకు అసలు వాటర్ కానీ మిల్క్ కూడా చాలా షార్టేజ్ వచ్చింది, అసలు ఎక్కడ అవైలబిలిటీ అవ్వలేదు. ఈ ఫస్ట్ 2 days ఫస్ట్ వాటర్ మిల్క్ తెచ్చాక మేము ఏంటంటే కంటిన్యూగా ఈ రెస్క్యూ క్లీనింగ్ ఆపరేషన్స్లో ఉన్నాము. ఆ తర్వాత ఏంటంటే వైజాగ్కి ఈ ఒరిస్సా నుంచి కానీ నెక్స్ట్ 4-5 డిస్ట్రిక్ట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ కానీ రెస్క్యూ చేయడానికి చాలా టీమ్స్ వచ్చి వర్క్ చేశారండి. వాళ్ళందరికీ మొత్తం 5 days పాటు మేము వాటర్ స్నాక్స్ అన్ని ప్రొవైడ్ చేసామండి. ఎందుకంటే మా సిటీ కోసం పైయూరు నుంచి వచ్చి లైక్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ చేయడం జరిగింది. అలాగే మాకు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 4-5 ఐటీ కంపెనీస్ దాదాపు 3 tons రైస్ పంపించారు. ఆ రైస్ని ఏంటంటే మేము సిఆర్పిఎఫ్ సపోర్ట్తో ఎక్కడైతే హిల్ టాప్ ఏరియాస్ ఎక్కడైతే అందలేదో గవర్నమెంట్ ఏమవుతుందంటే ఏ ట్రక్స్ వచ్చినా ఫస్ట్ లేన్ వరకు వెళ్తున్నారండి. మెయిన్ రోడ్ వచ్చిన ట్రక్స్ అందరి ఫస్ట్ రోజు వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఆల్మోస్ట్ హిల్ టాప్స్ అన్ని మొత్తం 3 hill tops కవర్ చేయడం జరిగిందండి. సీతంధార, హనుమంతవాక హిల్ టాప్ కానీ అలాగా ఆల్మోస్ట్ హిల్ టాప్స్ అన్ని చేసాము. అలాగే నెక్స్ట్ ఏజెన్సీ ఏరియా కూడా చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఏజెన్సీ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయిన 3 villagesకి మేము ఈ సండే వెళ్ళి మొత్తం 240 familiesకి మొత్తం ప్రొవైడ్ చేయడం చేస్తున్నామండి. బ్లాంకెట్స్తో పాటు రైసు దాల్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. మాది జనరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. మా దగ్గర 50 odd kids ఉండేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే హుడ్ సైక్లోన్ తుఫాన్ వల్ల ఏంటంటే మా ఫాల్ సీలింగ్ పడడం పిల్లలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చాం అనమాట. మేము 2 daysలో క్లియర్ చేసుకొని మా దాంట్లో ఎవరైతే పెద్ద పిల్లలు ఉన్నారో ఈ పెద్ద పిల్లలందరితో సొసైటీలోకి వెళ్ళామండి. మేము ఇనీషియల్గా మొక్కలు పాటినప్పుడు ఏం జరిగిందంటే మేము జనాలు ఏంటంటే అయ్యో మా ఇంటి దగ్గర మొక్క మీరు పాతకండి మళ్ళీ అది పెద్ద మా ఇంటి మీద పడిపోతే మా రేకులు పోతాయని జనాలు స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే జనాలు స్టార్ట్ చేశారో అప్పుడు మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం మా కిడ్స్ మా వాలంటీర్స్ అందరితోని. మీరు ఇప్పుడు మన తాతల తండ్రులు మొక్కలు నాటడం వల్ల మనం ఇప్పటి వరకు మన వైజాగ్ సిటీని పొల్యూషన్ ఎంత ఉన్నా మనం హ్యాపీగా ఉండడానికి కారణం అది. నెక్స్ట్ ఇప్పుడు విపత్తు వస్తుంది, అది వస్తుందో రాదో మనకి తెలియదు. వస్తుందని చెప్పి ఇప్పుడున్న మొక్కలు మనం నాటకుండా ఉండకూడదని కారణంతో మేము ఒక ర్యాలీ కండక్ట్ చేసి మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఒక 2000 plants దాకా నాటామండి. అట్లీస్ట్ అండ్ ఒకటి మేము ఏం రిక్వెస్ట్ చేస్తామండి జనాలకి, అట్లీస్ట్ 1 day ఇన్ వైజాగ్ మీరు వెహికల్ వాడద్దు, యూ యూస్ సమ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ప్రతి మనిషి ఒక్కరోజు 1 monthలో ఒక్కరోజు నేను వెహికల్ వాడినాను అనుకుంటే చాలా వరకు మనం కంట్రోల్ చేయగలం. మేము రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుంటున్నాం సార్ దానికి. ఓకే, గుడ్ కాన్సెప్ట్. పాత వైజాగ్ మళ్ళీ చూడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే నేను ఇదివరకు ఫస్ట్ అప్పుడు మేము షూటింగ్లకు వచ్చేదానికి ఇప్పుడు వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంది వైజాగ్. అప్పుడు గ్రీనరీ అంతా సూపర్గా ఉండేది, ఇప్పుడు అసలు ఏమీ లేదు. దాన్ని ఎలా మీరు ఒక సైడ్ నుంచి వస్తే ఇది ఘోర దుర్ఘటన, మనకి ఎంతో నష్టపోయింది వైజాగ్. అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసి ఇది ఒక ఆపర్చునిటీ కూడా ప్రభుత్వానికి కూడా ప్రజలకు కూడా. ఎన్ని ఏళ్ల నుంచి నిర్మించబడిన ఈ సిటీ ఈరోజు ఒకేసారి కుప్పకూలిపోయింది. చెట్లు అయితే సరే, పురాతన బిల్డింగ్లు అయితే సరే, ఇవన్నీ కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ చేసినప్పుడు ప్లాంటేషన్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి ప్రాపర్ ప్లానింగ్తో, అంటే డౌన్ ద లైన్ 2015 కానీ 2020 విజన్తో ఏ విధంగా చెట్లు నాటితే, ఎంత డిస్టెన్స్తో చెట్లు నాటితే బాగుంటుంది, అలాగే కన్స్ట్రక్షన్స్ కూడా ఎంత ఎఫెక్టివ్గా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చెప్తున్న స్టేట్మెంట్ కూడా చెప్పారు, లైక్ 300 km/h డిస్టెన్స్ వేగంతో వచ్చిన బిల్డింగ్స్ నుంచి కడతారని. నిజంగా అది ఇంప్లిమెంట్ చేయగలిగితే
రానున్న టైంలో ఎటువంటి సైక్లోన్స్ వచ్చినా దెర్ ఇస్ అ ప్రాబిలిటీ సైక్లోన్స్ వచ్చే ప్రాబిలిటీ కూడా ఉంది. వచ్చినప్పుడు కూడా నించుండేట్టుగా కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్. చాలా ప్రేమ చూపించారు. మేము కోల్పోయి నాకు తెలిసినంత వరకు ప్రతి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ ప్రతి ఎక్కడి నుంచి కూడా చాలా సహాయం చేయడం జరిగింది, ఇంక జరుగుతుంది. మా ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంటే మా గురించి మేము చెప్పాం, ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది చాలా రకాలుగా చేశారు. ఇక నెక్స్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ 30వ తారీఖు మొత్తం ఆల్ ఫిలిం ఇండస్ట్రీ పీపుల్ అందరూ కలిపి దీని గురించి భారీ ఫండ్ రైజ్ చేయబోతున్నారు. అది ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీరు ఇక్కడ ఉండి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ December 7th ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది విజయవాడలో పెట్టి మళ్ళీ దాన్ని ఫండ్ రైజ్ చేసి ఎంత అవకాశం ఉంటే అంత మా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇప్పుడు వైజాగ్లో ఉన్నవాళ్లే కాకుండా ప్రతిదీ మనదే అనుకుని వైజాగ్ ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉందో వాటిలన్నిటినీ బేసిక్గా మేమున్న ఏరియాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి దెన్ వీ రీచ్ అవుట్ ద పబ్లిక్ ఏరియాస్, అక్కడ ఉన్న ట్రీస్ని వాటిని NDRFతో వాళ్ళతో కలిసి ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అండ్ దెన్ వీ వర్క్ ఫర్ జూ ఆల్మోస్ట్ వీక్, డైలీ మార్నింగ్ వెళ్ళిపోవడం, ఈవినింగ్ దాకా జూలో ఉన్న యానిమల్ ఎన్క్లోజర్స్ ఆల్మోస్ట్ మేము ఇప్పుడు దాకా 13 ఎన్క్లోజర్స్ క్లియర్ చేసాము. రీసెంట్గా అది క్లియర్ అయ్యాక నెక్ వీ వెంట్ టు యానిమల్ రెస్క్యూ సెంటర్ అండి. యానిమల్ రెస్క్యూ సెంటర్లో Day 1లో 4 ఎన్క్లోజర్స్ క్లీన్ చేసాం. అండ్ నౌ another 4 ఎన్క్లోజర్స్ క్లీన్ చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాను. ఇక్కడ అందరూ ఆ టైంలో ఇక్కడ ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ ఫస్ట్? ఇక్కడ అందరూ కూడా బాగా ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పూర్ ఫ్యామిలీస్, కానీ ఎవరు కూడా ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. కనీసం రేకులనే ఇప్పుడు ఏమీ ఎవరికి నిత్యావసర సరుకులు కానీ ఏమి ఎవరికి కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న పూర్తిగా పోయింది ఈ ప్రాంతమే, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఎవరికి ఏమీ అందలేదు. కానీ కనీసం రేకులు అన్నా పడిపోయిన రేకులు కానీ కమ్మలపాక పోనీ కమ్మలు వేసుకుందాం అన్నా కమ్మలు తాడి చెట్లు లేవు, పోనీ కమ్మలు కమ్మ కూడా దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏంటంటే కనీసం రేకులు బాబు పర్మిషన్ ఇస్తే చాలు అనుకున్నట్టున్నారు అందరూ కూడా. కనీసం రేకులు ఇవ్వలేదు, రేకులు పర్మిషన్ ఇవ్వలేదు, కట్టుకోవట్లేదు. దేవస్థానంలో అందరూ కూడా ప్రజలు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మాకు మాత్రం గవర్నమెంట్ ద్వారా నీళ్లు కూడా చాలా కొరత, ప్రతి దానికి నీళ్లు కరెంటు అన్ని కొరత ఉంది. కరెంటు కొంచెం కరెంట్ అయింది అన్ని అంటే ఒక ధైర్యంగా ఉంటాం, ఎందుకంటే మొత్తం వైజాగ్ సిటీ అంతా నాశనం ఇదైపోయింది కాబట్టి మెల్లగా చేసుకుంటా రావడం జరుగుతుంది అనుకుంటా. మరి ప్రజెంట్ ఉన్న ఇంకోటి ఏంటంటే దేవస్థానం ఇల్లు కట్టించడానికి పర్మిషన్ ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అందరికీ కూడా దేవస్థానం గవర్నమెంట్ కూడా సహకరించి ప్రతి అందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తారని అందరి తరఫున చెప్తున్నాం. అదేనండి, అంటే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళారనుకోండి అందరూ కనబడతారు. అలాగే ఉన్నారు పాపం. ఎండనక వారానికి వర్షంగానే వచ్చిందంటే వాళ్ళకి దారి లేదండి. అసలు ఎప్పుడు మొత్తం ఆగిపోయిందండి. కరెంట్ లేదు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు. 3 రోజుల వరకు నీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదండి, అలా ఉండిపోయారు. గవర్నమెంట్ ఎంతవరకు మీకు సాయం చేస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూపించి వాళ్ళు టీవీలో చూసిన తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉంటుందని చూద్దాం. మీ డిమాండ్ ఏంటి చెప్తే దాన్ని బట్టి వాళ్ళ ఇప్పుడు రేకులు పోయాయి, మళ్ళీ రేకులు వేసుకోమంటున్నారండి. స్లాబ్ వేసుకుంటామంటే ఒప్పుకోవట్లేదండి. అలా ఎన్నిసార్లు రేకులు వేసుకుంటే ఎన్నిసార్లు తుఫాను వస్తే ఎన్నిసార్లు పోతే ఎన్నిసార్లు వేసుకోలేం కదా సార్. కొంతమంది ఈ పొద్దు అన్నాన్ని కొడుకోట్లు కట్టి ఫిషింగ్ హార్బర్ని వదిలేసి
మట్టి పనికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆకారాలు కోసుకున్న వాళ్ళు, అయ్యాడికి వెళ్ళిపోయిన వాళ్ళు, నేను ఇప్పుడు బాధల్లో ఈరోజు పడిపోయారు. ఈ 65 మంది మొత్తం ఎన్ని బోట్లు డ్యామేజ్ అయ్యి ఉంటాయి ఇక్కడ? 68 బోట్లు సార్. టోటల్ 68 బోట్లు డ్యామేజ్ అయ్యాయి. తర్వాత ఏమో 380 బోట్లు మీడియం డ్యామేజ్, బాగా డ్యామేజ్డ్. అవన్నీ కూడా గవర్నమెంట్ తెలియపరిచాం, మొత్తం లెటర్స్ వరకు కరెస్పాండింగ్ చేసాం. అది గవర్నమెంట్ ఇంకా స్పందన రాలా, ఇస్తామని అంటున్నారు. అంటే వైజాగ్ టోటల్గా ఏంటంటే నేను చూసిన దాని ప్రకారం వైజాగ్ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. చెట్ల దగ్గర నుంచి కరెంటు స్తంభాలు కానించి మీకు ఇక్కడ ప్రతిదీ. బాబు గారు వచ్చారు, అందరూ వచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు సార్. అంటే ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి అన్నింటి నుంచి సహాయం చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్. అదేంటంటే కొంచెం ఇది వెనక ముందు అవ్వచ్చేమో, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మా సినిమా ఫీల్డ్ నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఏంటంటే మీరు ధైర్యంగా ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ కలామిటీలు న్యాచురల్గా జరిగాయి, ఎవరో మనం ఇంకా అది భగవంతుడు సృష్టించింది అది కాబట్టి దాన్ని ఏంటంటే వీలైనంత వరకు గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు తుఫాన్ వచ్చిన కాడ నుంచి కళాశాలల్లో పనే చేస్తుండ్రండి. వాళ్ళకి అన్నం ఆధారం లేదు, అక్కడి నుంచి ఈ మొత్తం ఈ 600 బోట్లు కూడా కళాశాల ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజుల పాటు జీవనోపాధి లేకుండా ఇలాగే బోట్లు. మీరు మాత్రం ఒకటే ఏంటంటే మీరంతా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, కష్టపడండి. ఆటోమేటిక్గా మీరు వచ్చినప్పుడు ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ మీరు మీ కష్టాలు చెప్పుకుంటే ఎవరో ఒకళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే 5 లక్షలు, ఎందుకంటే ఇంకా ఫండ్ రైజింగ్ చేస్తానే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు చేరే అవకాశం ఉంటుంది. చేస్తాయి అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే మరి నేను పొలిటీషియన్ కాదు, నేను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అందుకే మీకు ఏంటంటే డెఫినెట్గా చేరతాయనే అనుకుందాం. టీవీ వాళ్ళు కూడా రేపొద్దున వాళ్ళకి ఎన్ని టీవీల్లో చూపించే వాళ్ళకి గవర్నమెంట్ స్పందిస్తుందని అనుకుందాం. అంతేగా ఎవరికన్నా మీరు పైకి మత్స్యకారులు బోటు వందని మాట, బోటు 20 లక్షల బోటు కాస్ట్ కాదు సార్. 20 లక్షల బోటు కూడా వాళ్ళు కొనే అప్పులు మాత్రం 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఒక 4 ఫ్యామిలీలు ఒక బోటు మీద బతికి జీవనోపాధి సాగిస్తున్నారు. అంటే చూడడానికి ఎలా ఉంటుంది, పైకి బోటు వనరు, వాళ్ళకే 20 లక్షల బోటు ఉన్నది, ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ అది అంత మొత్తం ఏంటంటే దాని వెనకాల చాలా అప్పులు. ఆ క్షణానికి వచ్చి ఇప్పుడు మా బోటు లోడ్ అయినప్పటికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. తీరా ఇప్పుడు ఎలా ఉందంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కూడా 1,10,000, 1,20,000 బోటుకి 60,000 నుంచి 80,000 వరకు బోటు పోతుంది. తీరా ఏంటంటే లాస్ మీద ఈ స్టాఫే బతుకుతారా, వాళ్ళు ఇచ్చే మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ఎంత మనకు ఆదుకుంటే 6 లక్షల రూపాయలు మునిగిపోయిన బోటు చెప్పారు సార్. ఇప్పుడు 6 లక్షల రూపాయల బోటు ఇదైతే వాళ్ళు ఇచ్చిన 6 లక్షలకి తిరిగి మళ్ళీ 10 లక్షలు పెడితే కానీ ఆ బోటు తయారవుతుంది. ఇప్పుడు న్యాచురల్గా మీరు చూసారు, ఇప్పుడు మీరు అంటున్నాం న్యాచురల్గా జరుగుతుందంతా మీరు చూసారు. ఇది ఇలాగ 64 బోట్లు మునిగిపోయేవి. ఈ 64 బోట్లో పూర్తిగా పనికిరాని బోట్లు 45 వరకు ఉన్నాయి. ఈ మిగతా బోట్లకి ఏంటంటే తిరిగి మనం 10 లక్షల డబ్బులు పెడితే గానీ ఆ బోట్లు తయారయ్యే. ఒక బోటు గవర్నమెంట్ 6 లక్షలు ఇచ్చి ఇవ్వగా ఇంకా మరి చేతికి అంతే వరకు ఇంకా 6 లక్షలు వస్తాయో 3 లక్షలు వస్తాయో మాకు ఏమాత్రం మాకు తెలియదు. చూద్దాం. మీరు మాట్లాడినంత గవర్నమెంట్ స్పందిస్తుందని అనుకుందాం. మనందరం ఏదైనా ధైర్యంగా ఉండండి, అంతే ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం అంతే. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అంత ముందు ఒక ఫారెస్ట్ లాగా ఉండేది, కళకళలాడుతూ ఉండేది. బట్ నవ్వు ఇప్పుడు చూస్తుంటే కనుక అంటే ఇక ముందు ఆ రోజు జరిగినప్పుడు ఇంకెలా ఉంటుందనేది ఊహించుకుంటే మీరు చెప్పినట్టుగా చాలా దారుణంగా ఉంది. అట్లా ఎట్లా రికవరీ చేద్దాం అనుకుంటే ఎట్లా చేస్తారండి దీన్ని, ఎలా ఏమనుకుంటున్నారు అసలు దీని గురించి? ఆంధ్ర యూనివర్సిటీ 88 ఇయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, రెప్యూటెడ్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇంతవరకు ఇటువంటి సైక్లోన్స్ రాలేదు. ఉద్దు సైక్లోన్ అనేది వెరీ బిగ్ హైపర్ సైక్లోన్ అంటాను నేను. And it really damaged extensively with the wind speeds of 200 kilometers per hour. On 12th it happened. 13th we are surprised to see the campus and no way to even to walk. And there are 7,000 students in the campus. Suddenly current andipoyindi, water ledu suddenly. They could not get even breakfast the next day. Then the second day we started clearing the roads here for 10 days to monitor the works. బాగా చేశారు, ఫాస్టెస్ట్ రికవరీ. ఈ లోపల మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా దే హెల్ప్డ్ అస్. దే గేవ్ సమ్ ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్. వాళ్ళు ఇవ్వడం వల్ల మా వాళ్ళు కూడా రికవర్ చేసి నౌ వీఆర్ రిస్టోర్డ్ ఎలక్ట్రిసిటీ, వాటర్. ఇప్పుడు ఏంటంటే ఆల్ డ్యామేజ్డ్ బిల్డింగ్స్, ఎవరి బిల్డింగ్ ఈజ్ డ్యామేజ్డ్ కంప్లీట్లీ, ఇంక్లూడింగ్ కాన్వకేషన్ హాల్, అసెంబ్లీ హాల్, గెస్ట్ హౌసెస్, హెల్త్ కేర్ సెంటర్స్, అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్స్, ల్యాబ్స్ అన్నీ పోయినాయి.
we have to restore them as soon as possible. The total loss is estimated to be 230 crores and government వారు సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే గ్రీనరీ ఈజ్ ట్రెమెండస్లీ లాస్ట్. మెయిన్ థింగ్ అది వన్ డేలో రాదండి, ఇట్ టేక్స్ ఇయర్స్ అండి. అది కూడా చాలామంది ముందుకు వస్తున్నారు ప్లాంట్స్ అవి ఇవ్వడానికి. నరేష్ కుమార్ గారని సింబియోసిస్ డైరెక్టర్, he gave 2 loads of trees. We have distributed already 12,000 trees, plants. So we want to bring the university back to normalcy as quickly as possible with a beautiful greenery, planned gale resistant trees, a lot of shadow. At least because this is going to be smart city. So whatever we do, it should match with that of smart city. So we'll be doing and our concentration ఏంటంటే our academic program is from main thing. We are concentrating on discipline. అవన్నీ రిస్టోర్ చేసి నార్మల్గా అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకుండా చేద్దాం మా కోరిక. వీఆర్ డూయింగ్ ఆల్ ది బెస్ట్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. ఇన్ఫాక్ట్ ఐమ్ వెరీ హ్యాపీ యూ కమ్ హియర్. ఆల్ ద బెస్ట్ అండి, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కూడా బాగానే దే ఆర్ హెల్పింగ్, ఎవ్రీబడి ఈజ్ హెల్పింగ్ అండి. చాలా కాన్సన్ట్రేషన్ వైజాగ్ మీద. ఎగ్జాక్ట్లీ అండి. మా ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏం చేసినా వైజాగ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఎస్ ఎస్. ఆ రోజు ఎలా ఉంటుందో ఇప్పుడే ఇలా ఉంది, ఆ వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే చూస్తే అసలు చాలా దారుణంగా ఉంది. దీన్ని బట్టి అసలు అంటే మీకు ఇక్కడ ఉన్న జంతువులు ఏమన్నా చనిపోవడం అటువంటివి జరిగినాయా, బర్డ్స్ కానీ ఇటువంటి ఏమైనా ప్రాబ్లం అయిందా, దీన్ని ఎలా మీరు మళ్ళీ దీన్ని ఓవర్కమ్ చేస్తున్నారు? మరి హుదూద్ తుఫాన్ వల్ల ఆ రోజు 11th నైట్ నుంచి 12th నైట్ 24 అవర్స్ మనకి బీభత్సమైన గాళ్ళు, దీనివల్ల ఇక్కడ జూ పార్క్లో ఉన్న వెజిటేషన్ అంతా చాలా మటుకు ధ్వంసమైంది. కొన్ని చెట్లు మాత్రమే మిగిలిపోయి వాటి టాప్స్ అన్ని బ్రోకెన్ అయి ఉన్నాయి, చాలా మట్టుకు డ్యామేజ్ అయింది. ఓన్లీ విరిపోయిన మౌళ్ళు ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఏంటంటే యానిమల్స్ మాత్రం డ్యామేజ్ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన అయితే ఇమీడియట్గా రెస్టోరేషన్ వర్క్ స్టార్ట్ చేయడం వల్ల చాలా మట్టుకు జంతువులు మనం అన్నిటిని కాపాడగలేము. ఓవరాల్గా చూస్తే డెత్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ వెరీ మీగర్, బట్ వెజిటేషన్ మాత్రం మీరు అన్నట్టుగా 80% 70% వెజిటేషన్ మొత్తం పోయింది. సో దాన్ని మనం రీకూప్ చేసుకొని ఒక ల్యాండ్స్కేపింగ్ విధానంలో మళ్ళీ జూని అభివృద్ధి చేసి ఇలాంటి ఏ విధమైన తుఫాన్లు వచ్చినా లేకుంటే భయంకరమైన గాలులు వీచినా 200-300 స్పీడ్తో మనకి మొన్న 270 రికార్డ్ అయింది. అలా వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధానం ఉండడానికి ఇప్పుడు యానిమల్ హౌసెస్ మీరు చూస్తున్నారు, ఇలాంటివి కూడా పటిష్టం చేసి కాంక్రీట్ యానిమల్ హౌసెస్, పర్మనెంట్ సెమీ యానిమల్ హౌసెస్ తయారు చేయడం చూస్తుంటే చాలా స్పీడ్గానే జరుగుతున్నట్టుంది వర్క్, బాగానే చేస్తాం. చాలామంది మేము లేబర్ అయితే ఎంగేజ్ చేసుకొని చేస్తాం. ఇంకా ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్స్ లోకల్గా ఉండే స్టూడెంట్స్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉండే స్వచ్ఛంద సంస్థలు కానీ, కొన్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చాలామంది వచ్చి సండేస్ కానీ సాటర్డేస్ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు చాలా మట్టుకు మాకు సాయం కూడా చేశారు. ఇప్పుడు త్వరగా మరి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని యుద్ధం చేస్తూ ఈ 11 నాడు మరి పబ్లిక్కి మళ్ళీ విజిటర్స్కి అలౌ చేయడానికి మేము రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జనరల్గా జంతువుల్ని దత్తత అటువంటి ఇస్తూ ఉంటారండి, దీన్ని మీరు ఎంతవరకు ఇచ్చేస్తూ ఉంటారు? మనకి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో ఒక 4 సంవత్సరాల క్రితం జంతు దత్తత అడాప్షన్ కార్యక్రమం మేము చేపట్టాము. ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి జంతువుల పట్ల వాళ్ళకి ప్రేమ అనేది పెరుగుతూ వాటి అవేర్నెస్ వాటి కన్జర్వేషన్లో మాకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో, ఈ సొసైటీకి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా జూ అనేది ఇది ఒక సొసైటీ, యాక్చువల్గా రిజిస్టర్డ్ సొసైటీ కాబట్టి ఎలాంటి మీరు డొనేషన్ ఇచ్చినా ఎలాంటి యానిమల్స్ కూడా మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని పక్షులు కూడా కొని ఇవ్వచ్చు, కొన్ని ఎగ్జాటిక్ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ కొన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్లూ క్రాస్ అని అటువంటి వాటి గురించి కానీ ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం వింటాను ఒక జూలో కూడా అడాప్షన్ తీసుకుంటారు, దత్తత తీసుకుంటారని. నిజంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఏదో ఒక రూపంలో పక్షులను కానీ ఏదన్నా అటువంటి అన్ని ఒక జూకి దత్తత ఇవ్వాలని, వాళ్ళ డొనేషన్ రూపంలో ఇంకా వచ్చి ఇంకా డెవలప్ చేయాలని, మన
మనం మన పక్షులను కానీ జంతువులను కానీ మనమే రక్షించుకుందాం. అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.